హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పప్పుల పొడి చేసుకుందాం రండి. ఈరోజు వాటికి కావాల్సినవి పప్పులు, జీలకర్ర, కొబ్బరి, గార్లిక్, కారం, ఉప్పు, అంతే. ఫస్ట్ మనం కోకోనట్ని చాప్ చేసుకొని ఇట్లా పొడిలా వేసుకోవాలండి. తర్వాత ఇక గార్లిక్, మనకు కావాల్సిన గార్లిక్ కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. నేను చేసే క్వాంటిటీకి ఇంత చాలు. తర్వాత జీలకర్ర ఓన్లీ మనం ఎలా వేసుకోవాలి అంటే ఫ్లేవర్ కోసం వేసుకోవాలి, బట్ హెల్త్కి మంచిది కూడా. నేను ఆ పర్పస్తో కూడా దీన్ని యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం పల్లీలు, ఇంకా వీటన్నిటికంటే పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. కొంచెం క్వాంటిటీ పల్లీల క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటే అది పప్పుల పొడి అవుతుంది. ఇక దీన్ని ఫస్ట్ ఏం తీసుకుందామంటే, మనం పొడి వేసుకున్నాం కదా కొబ్బరి పొడిని, దాంట్లోకి ఇలాంటి గార్లిక్ కొన్ని వేసేసి కొంచెం ఒక పల్స్ ఇవ్వాలి. ఒకటి కానీ 2 కానీ పల్స్ ఇచ్చిన తర్వాత ఇలా అవుతుంది. వీటిలోకి మనం ఇంకేం యాడ్ చేయాలి అంటే పప్పులు యాడ్ చేయాలండి. వీటిలోకి పప్పులు కొన్ని ఎక్కువ వేసి పప్పులను యాడ్ చేసి వాటిని కూడా కొంచెం మిక్సీ పట్టేసేయాలి. తర్వాత అవి మిక్సీ అయిన తర్వాత కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా, దీంట్లోనే మనము కారం మనకి తగినంత, నేను 3 స్పూన్స్ వేసాను కారము, ఒక 1.5 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసాను, ఇంతే. ఇంకా ఇవన్నీ వేసేసిన తర్వాత మరి మనం ఇంకోసారి వీటిని మిక్స్ చేసానమాట. ఇలా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ ఇంకా ఎండింగ్లో మనం జీలకర్ర ఉంటుంది కదా, ఆ జీలకర్ర కొంచెం వేసేసి ఒక పల్స్ ఇవ్వాలి. ఇంకా అయిపోయిందండి. వీటిలో వేటిని కూడా మనము వేయించాల్సిన అవసరం లేదు, అన్నీ రాగానే వేయచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్లో కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా కానీ, టిఫిన్స్లో ఏ టైప్ ఆఫ్ టిఫిన్ అయినా సరే వీటికి చాలా బాగుంటుంది. బెస్ట్ కాంబినేషన్ నాకు తెలిసి ఏంటంటే వేడి వేడి అన్నం, గీ, ఈ పొడి చాలా బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.